అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంతకాలం మీతో ఉందును ఎంతవరకు మిమ్మును సహింతును వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. ఇక్కడ చూద్దాము. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంతకాలం మీతో నుందును ఎంతవరకు మిమ్మును సహింతును. హల్లెలూయా. విశ్వాసము లేని తరము వారలారా అంటున్నాడు ఇక్కడ. ఎవరంట? ఈరోజు ఎన్నో సమస్యలు మనకున్నాయి. మరి వాటి నుండి బయటికి రావడానికి దేవుడు ఎన్నో మార్గాలు పెట్టాడు. కానీ మనం విశ్వసించటం లేదు. మనలో విశ్వాసం లేనందున, విశ్వాసం సరిపోనందున మనం ఆ సమస్యని జయించలేకపోతా ఉన్నాం. చూడండి, ఆ శిష్యులు మన బాలుని విడిపించలేకపోయారు. ఎందుకంటే ఆ సామర్థ్యము యేసుక్రీస్తుకు ఒక్కనికే ఉన్నది. వారు ప్రార్థన చేయగలరు, వారు కౌన్సిలింగ్ ఇవ్వగలరు, వారు ధైర్యపరచగలరు, వారు యేసుక్రీస్తుకు మార్గము చూపించగలరు, కానీ వారు స్వస్థపరచలేరు. కొన్నిసార్లు మనము కూడా మనము ఇతరులపైన ఆధారపడ్డప్పుడు కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అంతే. వాళ్ళు మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తారు, దేవుని కోసం మనల్ని సిద్ధపరుస్తారు, ధైర్యపరుస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు వాళ్ళు. కానీ మనమే దేవుణ్ణి వేడుకోవాలి, మనము దేవుణ్ణి ప్రార్థించాలి, మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దైవజనులు మనకు వాక్యం బోధిస్తారు. మనం ఏం చేయాలి? మనము ఆ వాక్యము వినడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మనం ఎప్పుడైతే మన విశ్వాసం బలపడుతుందో మన ప్రార్థన శక్తితో నింపబడుతుంది. దేవుడు మార్గం తెరుస్తాడు. ఆయన అంటున్నాడు, ఎంతకాలం మీతో నుందును ఎంతవరకు మిమ్మును సహింతును వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలాడించను గనుక వాడు నేలపై పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. హల్లెలూయా. యేసయ్య ముందుకు తీసుకొని వచ్చారు ఆ బాలుని. యేసయ్యను చూడగానే ఆ దయ్యము వణకిపోయింది. ఆ దయ్యము వెంటనే ఏం చేసిందండి? ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను గనుక వాడు నేలపై పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయును. అది ఎప్పటి నుంచి ఉన్న సమస్య? చిన్ననాటి నుండే మరి ఆ బాలుని వేధిస్తున్నటువంటి సమస్య. ఒకసారి కాదు, అనేక మార్లు తరచుగా అది అగ్నిలోనూ నీళ్ళలోనూ అతన్ని పడవేయాలని అతన్ని వేధిస్తూ బాధ పెడుతూ ఉన్నది. ఎప్పుడు ప్రతిరోజు ఇదే బాధ. అంటే తల్లిదండ్రులకు నెమ్మది లేదా? నెమ్మది లేదు. మనం కొంతమంది చిన్నపిల్లలను చూస్తాం. మనం కొంతమంది పుట్టుకతోనే వారిలో మరి ఆ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ జీవం ఉండదు, వాళ్ళు మాట్లాడలేరు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. మరి వారు మాట్లాడలేరు, నడవలేరు, నిలబడలేరు, వారు బెడ్ పైన పడుకొని ఉంటారు. తల్లిదండ్రులైన వారు వారికి ఓపిక ఉన్నంత కాలం వారిని మరి కాపాడుకుంటూ ఉంటారు. వారిని కాపాడుకుంటూ వారికి అన్నం తినిపించడం, స్నానం చేయించడం, మరి బట్టలు ధరింప చేయడం, వారితో మాట్లాడడం. కొన్ని ఇంట్లోనైతే మరి ఆ పిల్లలు పక్కన పడేస్తారు, టైంకి ఇంత అన్నం పెడతారు, ఎవరినో ఒక ఆయన ఎవరినో పెట్టి బ్రతికినంతకాలం బ్రతుకుతారు, చనిపోతే తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే మరి కొన్ని కుటుంబాల్లోనైతే మరి ప్రాణం పెట్టి వాళ్ళని కాపాడుకుంటారు చివరి వరకు బ్రతికున్నంతకాలం. కానీ ఆ ఎన్ని సంవత్సరాలు అయితే మరి ఆ బిడ్డ బ్రతికి ఉంటాడు, అన్ని సంవత్సరాలు ఆ తల్లిదండ్రులకు నరకమే.
మరి ఈరోజు ఈ వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తి బాల్యము నుండి ఆ కుమారుణ్ణి చూస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఆ వేదన తట్టుకోలేకపోతా ఉన్నాడు. మరి అదేవిధంగా ఈరోజు అనేక కుటుంబాల్లో ఎదిగి పెద్దవారైన పిల్లలు, యవ్వన ప్రాయంలోకి వచ్చిన పిల్లలు చెడిపోతే అది చూస్తూ తల్లిదండ్రులు కానీ మరి రక్త సంబంధులు కానీ మరి వారు సంతోషంగా ఉండలేరండి కదా. మరి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు గుట్కాలు తింటూ ఉంటే, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు సిగరెట్లు తాగుతూ ఉంటే, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు మందు తాగుతూ ఉంటే, వాళ్ళ కళ్ళ ముందే వ్యసనాలు వ్యభిచారము చేస్తూ ఉంటే, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు బ్లూ ఫిలిమ్స్ చూస్తూ ఉంటే, వాళ్ళ కళ్ళ ముందే వారు అమ్మాయిలను వేధిస్తూ ఉంటే మరి వారికి ఎలాంటి హృదయం ఉంటుందండి? వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు, కానీ తెలవకుండా మరి ఏదో మానేస్తాడని వారు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒక రోజు వస్తుందంట, భయంకరమైన రోజు వస్తుందంట. ఆ రోజు మరి ఆ వ్యక్తి తల దించుకునే పరిస్థితి, నలుగురిలో నవ్వుల పాలయ్యే రోజు ఒకటి ఉన్నది, ఆ రోజు వస్తుందంట. అందుకనే ఈరోజు నేను యవ్వన బిడ్డలని తెలియజేస్తా ఉన్నాను ఏంటంటే, ఈ లోకము చెడ్డది, ఈ లోకములో మంచి లేదు, ఈ లోకములో ఈ మంచి అనేది లేదు, ఈ లోకములో చెడు అనేది అది ప్రబలుతూ ఉంది. అది ఎంతగా ప్రబలుతుంది అంటే ఈరోజు యవ్వన బిడ్డల జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఏ ఒక్కరు కూడా చదువుపైన ఆసక్తి కలిగి లేరండి. ఒకప్పుడు కాంపిటీషన్ ఉండేది, పిల్లలకు మధ్యలో పోటీ. ఇదిగో వాని సహోదరుని పిల్లలు వీనికంటే మంచిగా చదివితే వాళ్ళని ఎంకరేజ్ చేసి, లేదా వాళ్ళ సహోదరి, స్నేహితుడు, బంధువులు ఎవరో ఒకరు వాళ్ళని చూసి వాళ్ళకంటే మంచిగా చదవాలని కాంపిటీషన్లో మంచి చదివి మంచి మార్కులు తెచ్చుకునే పరిస్థితి ఒకప్పుడు. కానీ ఇప్పుడు 24 గంటలు వారు వేరే ఆలోచనలో ఉంటా ఉన్నారు కదా. వేరే ఆలోచనలు, అమ్మాయి గురించి ఆలోచించడం, అబ్బాయి గురించి ఆలోచించడం కదా. ఆ యొక్క మోహపు ఆలోచనలు, లేదా ఆ ప్రేమ అని, లేకపోతే ఆ వ్యసనం అని, పేకాట, లేకపోతే జూదము, లేకపోతే ఇంకా అనేక రకాల వ్యసనాలకు అలవాటు పడి ఈరోజు యవనస్తులు చెడు మార్గము వైపు వెళ్తూ ఉన్నారు. ఆ నరకము వైపు ఆకర్షించబడుతూ ఉన్నారు. ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ చీకటి, ఆ దురాత్మ వారిని తరచుగా ఆ బాలుని ఏం చేస్తుంది? అగ్నిలోను నీళ్ళలోనూ పడవేస్తూ ఉంది. మూర్ఛపోతా, నొరుగులు కక్కుతూ అతడు ఏదైనా చేయాలనుకున్నా చేయలేడు. మరి పరిశుద్ధ గ్రంథములు ఇక్కడ మనం చూస్తే దయ్యము, మూగ దయ్యము పట్టిన కుమారుని అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులతో ఈరోజు నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండవచ్చు. తరచుగా ఏదో ఒక సమస్యల్లో చిక్కుకుంటా ఉన్నావు, తరచుగా ఏదో ఒక ఇబ్బందులో చిక్కుకుంటా ఉన్నావు. కొంచెం సంతోషం నీ జీవితంలోకి వస్తే చాలు, ఏడుపు సిద్ధంగా ఉంటుంది నీ జీవితంలో. కొంచెము సంతోషము నీ జీవితంలో ఉంటే చాలు, కొంచెము ఆ యొక్క వాతావరణం మారితే చాలు, నీ ఇంటిలో తిరిగే దురాత్మలు సిద్ధంగా ఉంటాయి. ఏడుపు మరి అక్కడ రావాల్సిందే, ఏదో ఒక సమస్య మొదలవుతుంది. మరి అలాంటి పరిస్థితి ఈరోజు మనం కలిగి ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది, విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గ్రహించాడు, వారిలో విశ్వాసము లేదు. మరి వారి శిష్యులు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు? ఈ స్వస్థత జరగలేదు, విడుదల రాలేదు అన్నప్పుడు మరి అతడు కోపంతో ఈ మాట పలుకుతూ, ఇంతకాలం ఉంటాను మీతో, నేను మీతో ఉండేది కొంతకాలమే, ఈ లోపు మీరేమి చేయాలి? విశ్వాసాన్ని పొందుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, ఆ ధైర్యము, ఆ శక్తిని మీరు పొందుకోవాలి. ఎంతకాలం మిమ్మల్ని సహింతును నేను అంటే, క్రీస్తు ఉన్నప్పుడే నీ జీవితం చక్కపరుచుకోవాలి, వాక్యం ఉన్నప్పుడే నీ జీవితం చక్కపరుచుకోవాలి, వెలుగు ఉన్నప్పుడే నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి, చీకటి రాకముందే మేలుకోవాలి. హల్లెలూయా. చీకటి నీ జీవితంలోనికి రాకముందే మేలుకొని నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నీ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, ఈ రోజైనా నువ్వు మార్చుకునే అవకాశం నీకు ఉంది. లేకపోతే నీ జీవితంలో ఒక రోజు అది భయంకరమైన దినముగా మారొచ్చు. నీ తప్పులు సరి చేసుకోవడం దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృప. కాబట్టి కృపను నిర్లక్ష్యము చేయకు సహోదరుడా, సహోదరి.
మీరు చిన్నపిల్లలే అయినప్పటికీ ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీ జీవితాలను సరిచేయడానికి దేవుడు మరి ఉన్నాడన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా.